హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజు నేనైతే మామిడికాయ తురుము ఊరగాయ చేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది నా పద్ధతిలో నేను ఎలా తయారు చేశానో చూపించబోతున్నానండి. దీనికోసం ముందుగా నేనైతే మామిడికాయలు క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను. తొక్కలన్నీ తీసేసి ఇలా రెడీ తీసుకొని మరీ సన్నగా కాకుండా కొద్దిగా లావుగా ఉండేలాగా తురిమేసుకుంటున్నాను. ఇలా తురిమిందంతా తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇదంతా కలిసి నాకైతే 1 kg వచ్చింది. తురుము 1 kgకి అయితే ఆయిల్ 650 గ్రాములు 700 పడుతుందండి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి వేడైన తర్వాత 700 గ్రాముల ఆయిల్ అయితే పోసేసాను. ఇప్పుడు ఇందులో ఆవాలు, ఎండుమిర్చి వేసేసాను. దీనికోసం నేనైతే ఈ తాలింపులో ఆవాలు 3 స్పూన్స్ వేస్తున్నాను. ఎండుమిర్చి అయితే ఒక 27-30 వరకు వేసుకున్నాను. ఇవన్నీ ఇలా బాగా వేయించుకోవాలి. ఇవన్నీ ఇలా వేగిన తర్వాత ఒక పెద్ద తెల్లగడ్డలు అయితే 3 గడ్డలు నేను తోలు తీసేసి పక్కన పెట్టుకున్నాను. ఆ వెల్లుల్లి రెబ్బలు, దీనికోసం పచ్చిమిర్చి అయితే ఒక 20 కడిగి క్లీన్ చేసి బాగా తుడిచేసి పక్కన పెట్టుకున్నాను. కరివేపాకు కూడా కడిగేసి తుడిచి పక్కన పెట్టుకున్నాను. ఒక గుప్పెడికి పైన వేశాను. పచ్చిమిర్చి అయితే అలాగే వేసేయకూడదండి, చిట్లుతాయి, పేలుతాయి. నేనైతే లాస్ట్లో మొనలు కట్ చేసేసాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇంగువ అయితే ఒక 3 స్పూన్స్ వేసి కలిపేస్తున్నాను. ఒక 2 స్పూన్లు అయితే పసుపు కూడా వేసి కలిపేస్తున్నాను. అంటే అండి స్టవ్ మీద నుంచి దించేస్తున్నాను. కొద్దిగా వేడిగా ఉండేటప్పుడే 150 గ్రాములు కారం అయితే ఇందులో వేసేస్తున్నాను. దీనికోసం నేనైతే ఆవాలు 1/2 కప్పు, 50 గ్రాముల జీలకర్ర, 1 స్పూన్ మెంతులు వేసి సన్న మంట మీద అయితే దోరగా వేయించుకొని మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నాను. అది కూడా ఇప్పుడు ఇందులో వేసేసి కలిపేస్తున్నాను. ఆవాలు 1/2 కప్పు అన్నానని పెద్ద కప్పుతో వేసేయొద్దండి. 50 గ్రాములు ఉంటుంది చిన్న కప్పు, దాంతో వేశాను. ఆయిల్ అంతా బాగా చల్లపడిపోయిన తర్వాత ఇప్పుడు తురిమి పెట్టుకున్న మామిడికాయ తురుము కూడా వేసేసి ఇప్పుడు ఇందులో చివరిగా 100 గ్రాముల వరకు ఉప్పు పడుతుంది. అది కూడా వేసేసి కలిపేస్తున్నాను. ఉప్పు ఫస్ట్లోనే ఎక్కువ వేసుకోకూడదు. ఒకవేళ ఎక్కువ అయిపోయిందంటే ఈ పచ్చడి అంతా పాడైపోతుంది. కాబట్టి కొద్దిగా తక్కువ, నాకైతే 100 గ్రాములు సరిపోయింది. ఒకవేళ మీకు 2 రోజుల తర్వాత చూడండి చాలకపోతే కొద్దిగా వేసుకోవచ్చు, ఏమి ఇబ్బంది లేదు. నేను దీంట్లోకి వాడిన కారం అయితే ఊరగాయల కారం అండి. కారం బాగుంది, ఇది ఎక్కువ ఉంది, అందుకే 150 గ్రాములు వేశాను. మామిడికాయలు పుల్లగా ఉంటే కారం కొద్దిగా ఎక్కువ పడుతుంది, చూసి వేసుకోండి. ఇందులో వేసిన పచ్చిమిరపకాయలు అయితే 3 రోజుల తర్వాత బాగా ఊరి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఆ కారం, పులుపు, ఉప్పు అంతా ఈ మిరపకాయలకు కూడా వెళ్తుంది. మిరపకాయ కూడా వేసుకొని తినేయవచ్చు, అంత బాగుంటుంది. ఇప్పుడు నేను చూపిస్తున్నది ఇది రెండో రోజుకైతే గుమగుమలాడుతూ ఆవాలు, ఇంగువ, మెంతులు ఆ ఫ్లేవర్తో వాసన అయితే చాలా బాగుంది. ఎంత కలర్ఫుల్గా ఉందో కదా. ఇక ఇప్పుడు 3వ రోజు అండి. సూపర్గా ఉంది టేస్ట్ అయితే. ఇదైతే పెరుగన్నం లేక కానీ అలాగే రైస్లో వేసుకొని కలుపుకుంటే చాలా బాగుంటుంది. ఉప్పు, కారం, పులుపు అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. మీకు ఒకవేళ కొద్దిగా తగ్గిందనుకోండి ఈ టైంలో వేసుకోవచ్చు. ఆయిల్ కూడా మీకు తగ్గినట్టు అనిపిస్తే కాంచి బాగా చల్లారిన తర్వాత ఇలా వేసుకొని కలుపుకోవచ్చు. ఇప్పుడు గాజు సీసాలో వేసేసి భద్రపిచ్చేసుకుంటున్నాను. మీరు కూడా ఒకసారి ఇలా తయారు చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.